4 దినముల ఈ ఉపవాస ప్రతిష్టలో ఉదయకాల సమయము దేవుడు మనకు అనుగ్రహింపచేసిన వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచన భాగమును చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుకుందాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడగును. చాలమ్మా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడినాం. నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము నీ సన్నిధిలో ఉన్నది ప్రభువా. నీ వాక్కు చేత నీ సంఘమును మీరు దర్శించి, నీ వాక్యము చేత నీ జనులమైన మమ్మలను పరిశుద్ధపరిచి వాగ్దానం చేసిన నీ రాజ్యములోనికి మేము ప్రవేశించుటకు అర్హులముగా నీ సన్నిధిలో మమ్మలను మీరు నిలవబెట్టుకునమని, అయ్యా నిజమైనటువంటి ఆహారముగా నీ శరీరమును, నిజమైనటువంటి పానముగా నీ రక్తమును మేము పానము చేయుటకు నా తండ్రి అవసరమైన కృపచేత నీ సంఘమైన మమ్మలను బలపరిచి నడిపించుమని, సంపూర్ణమైనటువంటి నీ కృపకు నీ జీవవాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకొనుచు నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో చేరుకుని వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. యాకోబు రాసిన ఈ పత్రిక 3వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుకుని ఉన్నాం. మనకి బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. మనము అనేక సార్లు తరచుగా దీనిని గూర్చి ధ్యానం చేసి ఉన్నాం. అయినా కూడా ప్రభు శరీరముగా రొట్టెను విరవడానికి, ప్రభువు రక్తముగా ద్రాక్షారసమును పానము చేయడానికి ప్రభు వలన కలిగిన వాగ్దానం నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం కనుక ఏ విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నాం, తప్పిపోకుండా ఉండాలి అని అంటే మనకి ఏం కావాలా అనేది ఈ వాక్య భాగంలో మనకి తేటగా కనబడుతూ ఉన్నది కనుక కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ 2వ వచన భాగంలో అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొనిన శక్తి గలవాడగును. దేవుని వాక్యము ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు గారు ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నారు అని అంటే, బోధకులను గూర్చియే కానీ లేక ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని సంఘమే కానివ్వండి, మనం అందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. ఇక్కడ ఎవరిని అక్కడ ఎక్కువ చేయలేదు, ఎవరిని ఇక్కడ తక్కువ చేయలే. ఏమంటున్నాడు అంటే తనతో కూడా కలుపుకొని ఏం చెప్తున్నారు అంటే కనుక మనమందరము అని అంటున్నాడు. మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అంటే కింద ఫుట్ నోట్లో తొట్టిల్లుచున్నాము అని వ్రాయబడి ఉంది. అయితే మనం అనేక విషయములలో తప్పిపోతున్నాము అని అంటూనే మనము తప్పిపోకుండా మన సర్వ శరీరాన్ని స్వాధీనమందు ఉంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ యాకోబు భక్తుడు సూచిస్తా ఉన్నాడు. ఏంటి అంటే ఎవడైనా సరే మాట యందు గనక
తప్పని ఎడల మనము శరీరముతో ఉన్నాం, మనం ఈ లోకములో ఉన్నాం. మనము ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పటికీ, పరిశుద్ధత కొరకు పిలువబడిన వారమైనప్పటికీ, దేవుని రాజ్యములో ప్రభువుతో కూడా సదాకాలం జీవించాలా అనేటువంటి సంగతిని మనము బాగా ఎరిగి, ఇదే నిరీక్షణలో ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ విశ్వాసంతో మనం ఈ లోకములో జీవించుచున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యములో మనము స్థిరముగా నిలిచి ఉండాలని మనకి తెలిసిన, దేవుని వాక్యాన్ని మనము నెరవేర్చాలని, దేవుని వాక్యాన్ని గురించి మనం ఎంతగా బోధించినా, దేవుని వాక్యాన్ని మనము ఎంతగా ధ్యానించినా, ఎంతగా మనము దేవుని వాక్యాన్ని నెరవేర్చాలని ఆశపడినా కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఏమి ఉంటుంది అంటే కనుక ఏదో ఒక విషయములో తప్పిపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, తొట్టిల్లిపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక మనం ఏం చెయ్యాలా? ఖచ్చితంగా క్రైస్తవులకి బాప్తిసం తీసుకునే రోజు మారు మనస్సు ఉండడమే కాదు, ఆ మారు మనస్సు అనేటువంటిది, ఆ రక్షణ అనేటువంటిది అనుదినము కూడా మనము కొనసాగించాల. ఏ దినమునకు ఆ దినము మనం ఏం చేయాలంటే మారు మనస్సు అనేది పొందాలా. ఏ దినమునకు ఆ దినము మనల్ని మనము పరీక్షించుకోవాలా, మనల్ని మనం విమర్శించుకోవాలా. కేవలం 4 దినాలు ఉపవాసంలో మాత్రమే మనల్ని పరిశీలన చేసుకోవడము, పరీక్షించుకోవడం, విమర్శించుకోవడం, సరిచేసుకోవడం అనేదే కాదు. కానీ అన్ని దినము కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలా, విమర్శించుకోవాలా, పరిశుద్ధపరుచుకునే క్రమము అనేది మనలో నిలకడగా ఉండాలా. ఇక్కడ అయితే మనము అందరము అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. అయితే ఆ తప్పిపోకుండా ఉండాలి అంటే మన సర్వ శరీరాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి అంటే మనం ఏ విషయంలో జాగ్రత్త పడాలా అని అంటే ఇక్కడ యాకోబు గారు చెప్తూ ఉన్నారు కదా, ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే. ఎలాగంట? ఎక్కడ? మనము మాట యందు గనుక తప్పని ఎడల అట్టి వారిలో ఏమి ఉండదంట? లోపము లేనటువంటి వారుగా ఉంటారంట. మాట యందు అన్ని విషయాలలో తప్పిపోతున్నటువంటి మనం సరి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఒక మార్గాన్ని, ఒక సాధనాన్ని మనలోనే ఉంచాడు. అది ఏంటి అంటే కనుక మాట యందు మనము తప్పని ఎడల మనము లోపము లేని వారముగా ఉంటాము. అది ఎలా సాధ్యమంటే మాట యందు గనుక మనము తప్పని ఎడల మనము సర్వ శరీరాన్ని కూడా స్వాధీనమందించుకొనగలిగిన శక్తి గల వారమగుదము. ఎక్కడుంది శక్తి? ఎక్కడ ఉందంట? మనం ప్రతి దినము మాట్లాడేటువంటి ఉదయం లేచుటతోనే మనం దేంతో ప్రారంభిస్తాం? దేవునితోనే కానీ మనుషులతోనే కానీ మన దిన ప్రారంభం ఎలా ఉంటుంది? మాటతోనే ప్రారంభిస్తాం కదండి. పడుకోబోయిన దాకా మాట్లాడుతూనే ఉంటాం కదండి. కొంతమందికి నిద్రలో కూడా మాట్లాడే అలవాటు ఉంటుంది. కలవరింతలు, పలవరింతలు, పగలు మాట్లాడిన వల్ల, పగలు విన్న వల్ల రాత్రి కూడా మాట్లాడేటువంటి అలవాటు ఉంటుంది. అయితే దేవుని వాక్యం ఏమి హెచ్చరిస్తుంది, ఏమి మనకి సూచిస్తా ఉన్నది అంటే కనుక మాట యందు కనుక మనము తప్పని ఎడల లోపము లేని వారముగా ఉంటాము. మన సర్వ శరీరాన్ని కూడా స్వాధీనమందించుకునడానికి శక్తి గల వారమగుదము అంటుంది. అయితే ఈ
మాట యందు తప్పని ఎడల అంటే మన సర్వ శరీరాన్ని మనం స్వాధీనమందు ఉంచుకోవాలి అంటే మనం ఎటువంటి మాట మాట్లాడే వాళ్ళంగా ఉండాలి అనేది ధ్యానించడానికి ముందుగా, జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా కొన్ని మాటలు ఇక్కడ అనేక విషయములలో మనం అందరము తప్పిపోతున్నాము అని ఉన్నది కదా. అసలు మనము ఎక్కడెక్కడ తప్పిపోతున్నాం, అనేకమైనటువంటి సంగతులను నేను చెప్పను, కానీ ఉన్న సమయంలో 2-3 మాటలను మాత్రం ప్రధానంగా పరిశుద్ధ గ్రంథములో మనకి జ్ఞాపకం చేసిన కొద్ది మాటలను జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఇక్కడే మరి యాకోబు గారు రాస్తూ చెప్తూ ఉన్నాడు, 2వ అధ్యాయము ఎక్కడ మనం తప్పిపోయినట్లు అని అంటే కనుక చూడండి, 10వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. 11 కూడా చదవండి అమ్మా. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన గనక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో అపరాధివైతివి. చాలమ్మా, ఇక్కడ ఏం చెప్తున్నారు యాకోబు గారు అంటే, ఎవరైనా సరే ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో కనుక మనము తప్పిపోయాము అని అంటే ఖచ్చితంగా ఎక్కడ తప్పిపోయినట్టంట? ధర్మశాస్త్రం అంతటిలో నుంచి, అనగా ఆజ్ఞల అన్నిటి విషయంలో కూడా మనం ఏమవుతున్నాము? తప్పిపోయిన వారం అవుతున్నాం. ఒక ఆజ్ఞ తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా మనము తప్పిపోయినవారు. వ్యభిచరింపవద్దు అని చెప్పిన దేవుడే నరహత్య చేయవద్దు అని చెప్పాడు. వ్యభిచారం చేయట్లా, మంచిదే, కానీ నరహత్య చేస్తే దేవుని వాక్యం ఏమంటుంది? నీవు తప్పిపోయినట్లే. ఇప్పుడు మనం అనేక విషయాలలో ఇక్కడ ఒక ఆజ్ఞలో తప్పిపోతేనే ఆజ్ఞలు అన్నిటి విషయంలో తప్పిపోయినట్లని యాకోబు గారు చెప్తూ ఉంటే, ఇక్కడ 3వ అధ్యాయము 2వ వచ్చిన భాగంలో ఏం చెప్తున్నారు? అనేక విషయాలలో మనందరం తప్పిపోతున్నాం అంటున్నాడు. ఇక మనం దేనిని గైకొనినట్లు? ఎంత వాక్యాన్ని మనం గైకొనినటువంటి వారమవుతాం? మనమేమనుకుంటున్నాం? ఇదిగో నాలో కొన్ని లోపాలు కనబడుతూ ఉన్నాయి, ఈ లోపాలను బట్టి నేను మిగిలిన వాక్యం అంతయు కూడా నేను గైకొనొచ్చున్నాను అని మనం విర్రవీగుతూ ఉంటాం కదా. ఇదిగో నాలో దీనిలో తప్పు పట్టడాన్ని, వ్యభిచారం చేయట్లేదు అనేటువంటి, నేను అన్యాయం చేయట్లేదు లేదు, నేను అక్రమం చేయడం లేదు, ఎవరిది నేను దొంగిలేయడం లేదు, పొరుగువాని దేది నేను ఆశించడం లేదు, ఇటువంటి వాటి విషయంలో మనకి చాలా ధైర్యం ఉంటుంది కదండి. కానీ నరహత్య చేయవద్దు అనే ఆజ్ఞ విషయంలో మనకి ధైర్యం ఉంటుందా? నరహత్య చేయవద్దు అంటే దేవుడు ఏం చెప్పాడు? దాని యొక్క అర్థాన్ని మనము మన సహోదరులని వ్యర్థుడా అని కానీ ద్రోహి అని కానీ మనం ఎంత మాత్రం అనకూడదంట. ధర్మశాస్త్రమునకు వేరుగా ప్రభువైన యేసుక్రీస్తు మనతో ధర్మశాస్త్ర విషయంలోనైతే ఒక కత్తి తీసుకొని చంపితేనో, లేకపోతే చేతితో ఒక దెబ్బ కొట్టి చంపితేనో అదేమవుతుంది? నరహత్య అవుతుంది. కానీ కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి ఎవరినైనా సరే నువ్వు ద్రోహి అన్నా లేక వ్యక్తుడా అని నువ్వెవరినైనా విమర్శించినా ఏమవుతుంది? అది నరహత్య కిందకే దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి అనేకమైనటువంటి విషయాలలో
మనం దేవుని వాక్యాన్ని గైకుంటున్నాం. మనం కూడా పరిసయ్యులకు లాగా ఉపవాసం ఉంటున్నామని చెప్పుకోవచ్చు, లేకపోతే 10వ వంతు ఇస్తున్నామని మనం అనుకోవచ్చు, లేక మరి ఇంకా ఏదైనా మనం చెప్పవచ్చు. కానీ మనం ఎంత మట్టుకు దేవుని వాక్యాన్ని గైకుంటున్నామో అనేటువంటిది మనం ఖచ్చితంగా ప్రభు బల్లలోనికి ప్రవేశించే మనల్ని మనం పరీక్షించుకోవాలా. రెండవదిగా గనక మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 16, 17, 18 వచ్చిన భాగములను చదువుకుందాం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారి పునరుద్ధానము గతించునని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చాలమ్మా, ఇక్కడ హుమెనయును గూర్చి ఫిలేతును గూర్చి పౌలు గారు తిమోతికి రాస్తా ఉన్నారు. ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే పునరుద్ధానము గతించిపోయింది అని చెప్తున్నారు. వీళ్ళంతా సత్య విషయమై తప్పిపోయినటువంటి వారుగా, అంటే పునరుద్ధానమును గూర్చి, పునరుద్ధానమును జీవమును అయిన యేసు క్రీస్తును గూర్చి వారు ఎరుగలేకపోయి ఉన్నారు, వారు గ్రహింపకపోయి ఉన్నారు. ఆయన మరణ పునరుద్ధానములలో ఉన్నటువంటి మర్మాన్ని, మహిమను వారు గుర్తించకపోయి ఉన్నారు. వారు కూడా దేవుని యొద్దకే వచ్చినటువంటి వారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేని నిమిత్తమైతే ఆయన ఈ లోకంలోనికి వచ్చారో దాని విషయంలో మాత్రం వీరేమై ఉన్నారు అంటే తప్పిపోయారు. సత్య విషయంలో వీరేమై ఉన్నారంట తప్పిపోయినటువంటి వారుగా ఉన్నారు. అనేకుల యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? చెరిపివేస్తున్నారు. సత్యములో నుండి తప్పిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసాన్ని చెరిపివేసేటువంటి వారుగా ఉన్నారు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘముతో మాట్లాడుతూ చెప్తున్నాడు, సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మను అడ్డగించెను అంటున్నాడు. ఎవడు మిమ్మలను అడ్డగించెను అంటే సత్యములో, అంటే మనము ఎక్కడ ప్రతిష్ఠింపబడ్డాము, మనము దేనిని అనుసరించి నడుచుకోవాలా అని అంటే సత్యమందు ప్రతిష్ఠింపబడినటువంటి వారము. సత్యము అనగా దేవుని వాక్యమే. ఇప్పుడు ఈ వాక్యములో నుంచి తప్పిపోతే యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమును అంటున్నాడు. ఇప్పుడు సత్యములోనే తప్పిపోతే మనం ఇంకెక్కడ నిలిచి ఉండగలుగుతాం? ఎవరిలో మనము నిలిచి ఉండగలుగుతాం? కాబట్టి ఈ హుమెనయును ఫిలేతు అనేటువంటి వారు ఎటువంటి వారు? సత్య విషయములో తప్పిపోయినటువంటి వారు. అందుకని అక్కడ చూడండి, తిమోతికి రాస్తూ 16వ వచ్చిన భాగము, 2వ అధ్యాయము 16వ వచ్చిన భాగములో చెప్తున్నాడు. దేనిని గూర్చి మాట్లాడుతున్నారు అని అంటే అపవిత్రమైన ఒట్టి మాటలకు నీవు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. 2:14లో కూడా చెప్తున్నాడు, వినువారిని చెరపడానికి మరి దేనికి పనికి రానటువంటి మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు. వింటే ఏమవుతామంటాం? చెరపడానికే తప్ప ఇక మరి దేనికి కూడా పనికి రానటువంటి అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలకి మనం ఏం కావాలా? మనము విముఖులమై ఉండాలా అనేది
ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు. మరి ఒకటి మూడవదిగా కనుక మనం చూసినట్లయితే ఈ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20-21 వచ్చిన భాగాలను చదువుకుందాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడై ఉండునుగాక. ఇక్కడ కొందరిని గూర్చి చెప్తున్నాడు పౌలు గారు తిమోతి గారికి. ఏంటంట వీరు ఎలాంటి వాళ్ళు అంటే, విశ్వాస విషయములో వీరు తప్పిపోయినటువంటి వారంట. అపవిత్రమైనటువంటి వట్టి మాటలకి, అంతేకాదు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడినటువంటి విపరీతమైనటువంటి వాదాలకి దూరంగా ఉండు. ఎప్పుడైనా సరే ధర్మశాస్త్ర విషయంలో కానీ ప్రభువైన యేసు క్రీస్తు వలన అనుగ్రహింపబడినటువంటి సత్యవాక్య విషయములో ఏదైనా మీతో వివాదము అనేటువంటిది పెట్టుకుంటే, తర్కిస్తూ ఉంటే, ప్రభు వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా సమయోచితంగా చెప్పండి. ఎవరైనా ఏదైనా సందేహాన్ని మీ వద్ద అడిగితే, అయితే వారు తర్కానికి కానీ వివాదములకు కానీ దిగితే దాని వలన మీరు అపవిత్రపరచబడతారని, లేక మీ యొక్క విశ్వాసములో నుండి మీరు తప్పిపోయేటువంటి ప్రమాదం. అంటే నేను మాట్లాడాను, నాకు ఏ విధమైనటువంటి నష్టం జరగలేదు అని మీరు అనుకోవచ్చు. కాక మీరు వినినటువంటి వాక్యానికి కానీ, మీరు ధ్యానం చేస్తున్నటువంటి, మీరు నడిపింపబడుతున్నటువంటి వాక్యానికి కానీ మీరు లోబడినట్లుగా కనబడవచ్చు. కానీ కొంతకాలము మీరు ఒకరితో వాదించిన తర్వాత, ఏదైనా ఒకరితో తర్కించిన తర్వాత, వారు ప్రస్తుత కాలమందు గెలిచినట్లుగా వారు కనబడకపోవచ్చు. మీరే గెలిచినట్లుగా వారికి మీరు దూరంగా. కానీ మీ విశ్వాసము ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో తప్పిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ వాదము, ఆ తర్కము విషయములో వారు గెలిచిన వారు అవుతారు. ఏదో ఒక విధంగా నీ అంతరంగ స్థిరమైనటువంటి ఆ విశ్వాసములో నుంచి తప్పిపోయేటువంటి ప్రమాదం. ఇప్పటికిప్పుడుగా, ఇప్పుడు బైబిల్లో ఎలా ఉందా అని మీ దగ్గర చాలా ప్రశ్నలు వేస్తారు. స్త్రీలు వాక్యాన్ని బోధించచ్చా అంటారు, లేకపోతే స్త్రీలు ప్రభు వల్ల ఇవ్వచ్చా అని అడుగుతారు, స్త్రీలు ఇది చేయవచ్చా అది చేయవచ్చా అని మీతో వాదిస్తారు. మీరు చక్కగా స్త్రీలు ఎక్కడ అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, మగ్దలేని మరియ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, అన్నీ చెప్తారు. కానీ ఒకానొక సమయంలో మీరు వాదించిన వాదం మీద నిలబడలేకుండా, ఏంటంట మనం ఎంతకాలం స్త్రీలతో పని చేయాలా, స్త్రీలు మనల్ని నడిపిస్తుంటే ఎంతకాలం మనం నడవాలా అనిపించిద్దా? వస్తుంది మీ హృదయంలోనికి, మీ విశ్వాసంలోని, మీకు కలిగిన దానిలో నుంచి మిమ్మల్ని పడద్రోసేటువంటి. అందుకని వివాదం, తర్కాలు అవి అపవిత్రపరుస్తాయని ఎరిగి వాటిని మనం ఏం చెయ్యాలంటే దూరంగా ఉండాలి. అటువంటి వాటికి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేవుని సంఘం ఇంకా అనేక విషయాలలో తప్పిపోయే ప్రమాదం, ఇంకా మరి విశేషంగా ప్రేమలో నుండి కూడా మనము తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా ఎఫెసీ సంఘముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాను? నీ మొదటి ప్రేమను నువ్వు విడిచితివి కనుక. అంటే మొదట ఎలా ఉంది?
దేవుని ఎడల ప్రేమ, దేవుని ప్రజల ఎడల ప్రేమ. ఆ తర్వాత ఏమైపోతుంది? సన్నగిల్లిపోతా. ప్రేమ కలిగి ఉండడంలో తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనము ప్రేమ విషయంలో కూడా ఎలా ఉండాలి అంటే నిలకడగా ఉండాలి. తప్పిపోయే వాళ్ళలాగా ఉండకూడదు. ప్రేమను విసర్జించే వారిలాగా, ప్రేమను విడిచిపెట్టే వారిలాగా, మొదటి ప్రేమను మనం విడిచిపెట్టే వారిలాగా ఉండకూడదు. అందుకని యూదాపత్రిక, నేను వాటిని ఇంక వాక్యాలన్నీ చూపించడం లేదు. యూదాపత్రికలో 21వ వచ్చిన భాగంలో రాయబడి ఉన్నటువంటి మాట, మనము విశ్వసించినటువంటి అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా కనికరముల కొరకు కనిపెట్టుకొనొచ్చు, ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకుని ఉండుడి. దేనిలో నిలిచి ఉండాలి? మనం ప్రేమలో మనము నిలిచి ఉండేటట్లుగా కాచుకునే వారిలాగా ఉండాలా. ఆ తర్వాత చెప్తాడు చూడండి, యూదా పత్రిక 24వ వచ్చిన భాగంలో మనం చూస్తే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. చాలు. మనం ఎక్కడ నిలిచి ఉండడాలా? ప్రేమలో మనము నిలిచి ఉండేటట్లుగా మనం కాచుకొని ఉండాలి. దానిలో నుండి మనం తొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడేటటువంటి శక్తి, సమర్థత ఎక్కడ ఉన్నది అంటే ప్రభువైన యేసుక్రీస్తులో. ఖచ్చితంగా ప్రేమలో మనము నిలిచి ఉండడానికి మనం కాచుకోవాలా. ప్రేమను మాత్రం మనము విడిచిపెట్టేవారు. ప్రేమలో నుండి మనము తప్పిపోయేటువంటి వారిలాగా ఉండకూడదు. మనకి తప్పిపోయినటువంటి కుమారుని గుచ్చినటువంటి ఉపమానం ఉన్నది. అక్కడ ఏంటి? చిన్న కుమారుడు చేసినటువంటి పని మీరు గనక జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి యొద్ద ఆస్తి తీసుకుని తన దూర దేశమునకు వెళ్ళి తనకున్నటువంటి ఆస్తి అంతటిని కూడా దుర్వ్యాపారము చేత పాడు చేసి బుద్ధి తెచ్చుకుని మరలా తండ్రి ఇంటికి రావడము అనేటువంటిది. తండ్రి కుమారుని గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చెను. ఖచ్చితంగా తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి మరలా తిరిగి, ఆ మాట అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము, తప్పిపోయి దొరికెనని చెప్పాను. 24వ వచ్చిన భాగం, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని ఖచ్చితంగా చిన్న కుమారుడు ఏమయ్యాడంట? తప్పిపోయాడు. మనకి అనేక విషయాలను గూర్చి అనేక విషయాలను రాయబడి ఉంది. కానీ ఇక్కడైతే ఏం చేశాడు ఈ చిన్న కుమారుడు అంటే, తండ్రి యొక్క ఆస్తి తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేసి మరలా తనకు కలిగిన దాన్ని అంతా పోగొట్టుకొని ఆయన మరలా తిరిగి తండ్రి ఇంటికి వచ్చినట్లు. అంటే ఇది ఎవరిని గూర్చి రాయబడుతా ఉన్నది? గొర్రెలలో గనక ఒక గొర్రె, 100 గొర్రెలలో ఒక గొర్రె గనక తప్పిపోతే ఖచ్చితంగా మరలా తిరిగి కాపరి దాన్ని ఏం చేస్తాడంట? వెతికి రక్షిస్తాడంట. ఇప్పుడు మనము కూడా గొర్రెల వలె అనేకమైనటువంటి విషయాలలో తప్పిపోయినటువంటి గొర్రెల వలె కాదు. దావీదు గారు అంటే ఒక మాట, కీర్తనల గ్రంథము చూడండి, 119వ కీర్తన, 119వ కీర్తన
119వ కీర్తన 176వ వచ్చిన భాగము. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, చాలా నీ సేవకుని వెదకి పట్టుకునుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచివాడను కాను. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు గారు? తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని అంటున్నాడు. నేను నీ ఆజ్ఞలను మరచివాడను కాను అంటున్నాడు. తాను తప్పిపోయినటువంటి గొర్రెవలే, తాను ఎక్కడ తప్పిపోయాడో తాను గ్రహించగలిగాడు. దావీదు గారికి ఉన్నటువంటి ఆసక్తి, దావీదు గారికి ఉన్నటువంటి సమర్పణ మనకి బాగా తెలుసు. మన సమర్పణ, మన ఆసక్తి చూసామనుకోండి, దావీదు గారిలో పెట్టి కనుక చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి దాకా వెళ్ళవసరం. మనం దావీదు గారిలోకి వెళ్ళి కనుక చూసాము అంటే మనం ఎక్కడుంటాం? ఎక్కడో అట్టడుగు పొరల్లో, ఆయన యొక్క హృదయపు అట్టడుగు పొరల్లో మన విశ్వాసం అనేటువంటిది అసలు కనబడదు. ఎందుకు అని అంటే, దేవుని వాక్య విషయంలో కానీ దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో మనకుండేటువంటి ఆసక్తి, మనకుండేటువంటి పట్టుదల అనేటువంటిది చాలా స్వల్పమైనటువంటిది. అంతేనా? ఉంటుంది. ఏంటి? వాక్యం ధ్యానం చేయాలని అనుకుంటాం, వాక్య ప్రకారంగా నడుచుకోవాలని అనుకుంటాం, కానీ వాక్యం కన్నా మనకి అధికమైనటువంటివి పనులు కానివ్వండి, ఇష్టాలు కానివ్వండి, మనకి చాలా ఉంటాయి కదా. వాక్యం కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాం? ముందు పనులు జరగాల కదా. పని అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వస్తాం? మనందరం మార్తలం. ఏం చేయాలా? ముందు పని చేయాలా. చేసిన తర్వాత దీనికి మనం ఒక ఖచ్చితంగా మనకు అనుకూలంగా మనం ఒక వాదం తెచ్చుకుంటాం. ఏంటి? పని అయిపోయిన తర్వాత చేస్తే ప్రశాంతంగా చదువుతా, ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటా. నువ్వు ఎంత ప్రశాంతంగా చదువుకుంటావు నీకు బాగా తెలుసు. సంచే చదువుతా బైబిల్ చదవమని ప్రతిరోజు చెప్తున్నాను. ఎంతసేపు చదువుతున్నారు? బైబిల్ చదువుతున్నారా? స్టార్ట్ చేశారా? బైబిల్ చదవటం స్టార్ట్ చేశారా? ఇంకా రాలా ఆన్సర్ నాకు. దావీదు గారికి ఎంత ఆసక్తి అంటే చూడండి, నేను ఈ మాటతోనే ముగింపులోకి తీసుకొస్తాను. నేనైతే యాక్చువల్గా మాటల గురించి చెప్పాలా అనుకున్నాను, సమయం అయితే ఇక అయిపోతా ఉన్నది. చూడండి, ఈ 119వ కీర్తనలో 119వ కీర్తన గనక మనం చూసినట్లయితే 163వ వచ్చిన భాగము నుండి మీరు బాగా చదివారనుకోండి, ఇక్కడ నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టలటకు కారణమేమీ లేదు. ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారు? నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరమైనది, నీ న్యాయ విధులను బట్టి దినానికి నేను 7 మారులు నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంత నెమ్మది కలదు అంటున్నాడు. వారు తూలి తొట్టలేడానికి కారణమేమీ లేదు అంటున్నాడు. కానీ ఇక్కడ 176వ వచనంలో ఏం చెప్తున్నాడు? తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగేది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎంతగానో తన స్వాభిప్రాయము కన్నా కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ఆయనకి చాలా ప్రియమైనటువంటివి. ఆయన కలిగి ఉన్నటువంటి అధికారం కన్నా, ఆయన కలిగి ఉన్నటువంటి ఆస్తి సంపాద్యం కన్నా, ఆయనకు ప్రియమైనటువంటి వాటి అన్నిటికన్నా కూడా, ఈ లోకంలో విలువైనటువంటి ప్రతి దానికన్నా కూడా ఆయనకి ప్రియమైనది ఏంటి అంటే గనక దేవుడు, దేవుని యొక్క
వాక్యం, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం. అది ఆయనకి ఎంతో ప్రీతికరమైనది. దేవుడిచ్చినటువంటి వాక్యపు అడుగు జాడలలోనే నడవాలి అనేటువంటిది ఆయన యొక్క విధేయత, ఆయన యొక్క సమర్పణ. తన ఆత్మను ఆయన ఎంతగానో లోబరుచుకున్నాడు. ఎందుకు ఈ మాటతోనే మనం కూడా చేసేటువంటి ప్రార్థన దావీదు గారి నుంచి నేర్చుకొనివ్వండి. దేవుని యొక్క ఆత్మ మనలో ఇటువంటి సమర్పణతో కూడినటువంటి ప్రార్థన మనలో పుట్టించనివ్వండి. ఏది ఏమైనప్పటికీ మనం కూడా దేనికి మనల్ని మనం లోబరుచుకుంటాం? ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యానికి లోబరుచుకునే ప్రార్థన మనం చేస్తాం. అది మనకి అన్నిటికన్నా ప్రియమైనదని మనం ఎంచుకుంటాం. కానీ దానిని అనుసరించి నడుచుకోవడంలో తప్పిపోతున్నాం. తప్పిపోయి మనము త్రోవ విడిచి మన ఇష్టానుసారమైనటువంటి త్రోవలను మనము నడుచుకుంటూ ఉన్నాం. ఇక్కడ దావీదు గారు వారు తూలి తొట్టడానికి అసలు కారణమే లేదు. ఎందుకు? దేవుడి ధర్మశాస్త్రాన్ని వారికి అలాగున వారికి ఇచ్చి ఉన్నారు. అయినా కానీ చూడండి, ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ రక్షణ కొరకే నేను కనిపెడుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిచున్నాను, నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు, నా మార్గములు అన్నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. ఆయన తన యొక్క మార్గాలు దేవుడికి కనబడుతున్నాయని ఎరిగి ఉన్నాడు. ఆయనకి దేవుని యొక్క వాక్యము, ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు అవన్నీ కూడా ఆయనకి ప్రియమైనవిగా ఉన్నాయి. ఆయన ఉపదేశమును అనుసరించి ఆయన శాసనాలను ఆయన అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు ఎటువంటివో కూడా ఇక్కడ మనకి వ్రాయబడి ఉన్నాయి. నీ ఆజ్ఞలన్నీ కూడా న్యాయము అన్నాడు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును అన్నాడు. నీ ఉపదేశములను నేను కోరుకొని ఉన్నాను అన్నాడు. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. ఎంతగా దేవుని వాక్యాన్ని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన పాటగా పాడుతున్నాడు, దాని కొరకు కనిపెట్టుకున్నాడు. ఎంతగా దేవుని వాక్యాన్ని ఆయన ప్రేమిస్తా ఉన్నాడు, ప్రియమైనదిగా ఎంచుకున్నాడు. కానీ ఒక మాట అంటున్నాడు, నేను తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిని అని అంటున్నాడు. కాబట్టి మనకి ఎంత జాగ్రత్త అనేది అవసరమో మనం ఖచ్చితంగా ఎరిగి ఉండాలా. ఎంత జాగ్రత్త మనకి కావాలో మనం దేవుని వాక్యం మనము తెలిసినంత మాత్రాన, దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడినంత మాత్రాన, దేవుని వాక్యాన్ని మనం ప్రకటించినంత మాత్రాన దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లు కాదు. ఎక్కడ దేవుని వాక్యములో నుంచి మనము తప్పిపోతున్నామో దీనిని మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, అయితే మనము తప్పిపోకుండా ఉండాలి. అనేక విషయాల్లో మనందరం తప్పిపోతున్నామంటూ మాట యందు ఎవడైనా మాట యందు తప్పని ఎడల వాడు లోపము లేనివాడు. ఒక్క దానిని గనక మనం జాగ్రత్త చేసుకుంటే మన సర్వ శరీరాన్ని కూడా ఏం చేయొచ్చంట? స్వాధీనంలోనే తెచ్చుకోవచ్చు అంట. చాలా సులభం కదండి. సులభమేనా ఇది? ఒక్కటి స్వాధీనం చేసుకుంటే చాలంట. మన నోరు, మన నాలుక స్వాధీనం చేసుకుంటే, భద్రం చేసుకుంటే, మన నాలుకను గనక సాధు చేయగలిగితే మన సర్వ శరీరము కూడా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనేటడానికి మన శరీరం అనేది స్వాధీనపరచబడుతుందంట. ఏ విధమైనటువంటి లోపము లేనటువంటి వారముగా ఉంటామంట. కాబట్టి ఎలాగైతే అక్కడ యాకోబు గారు చెప్తా ఉన్నాడు, ఏమంటున్నారు 3వ అధ్యాయంలో అంటే, ఎలాగా గుర్రానికి కళ్ళెం వేస్తారో, దాని యొక్క సర్వ శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి అంటే గుర్రానికి ఏం వేస్తారంట?
కళ్ళెం వేస్తారంట. సముద్రంలో ఎలాగైతే మరి తుఫానులు చెలరేగినప్పుడు ఓడని దేని చేత తిప్పుతారంట? దిక్సూచి చేత, చుక్కాని. ఎలాగైతే నావను త్రిప్పుతాడో అలాగా మన సర్వ శరీరము కూడా స్వాధీనంలోనికి రావాలి అంటే మనము దేనిని సాధు చేయాలా? మనము దేనిలో లోపము లేని వారంగా ఉండాలా అంటే మాట విషయంలో కనుక మనము లోపము లేని వారంగా ఉంటే, మనము మాట విషయంలో కనుక మనము తప్పని ఎడల, మాట ఇచ్చి మనము తప్పని ఎడల, మాట విషయంలో మనం తప్పని ఎడల మన సర్వ శరీరాన్ని కూడా స్వాధీనం. మనం అనేక విషయంలో తప్పిపోతున్నామని యాకోబు గారు చెప్పిన వాటిల్లో ప్రధానంగా మనం తప్పిపోయేది ఎక్కడ? మాటలోనే మనం తప్పిపోతున్నాం. కనుకనే ఇప్పుడు ఈ మాటను మనం గనక తప్పిపోకుండా ఉండగలిగితే మనము అనేక విషయాలలో తప్పిపోకుండా ఉంటాం. కాబట్టి మన నోటిని, మన నాలుకను జాగ్రత్త చేసుకోవాలా. కాబట్టి తప్పిపోకుండా ఉండాలి అంటే మన నాలుకని, మన నోటిని ఎలా స్వాధీనం చేసుకోవాలో, మనం ఎటువంటి మాటలను మాట్లాడాలా అనేటువంటిది తర్వాత ధ్యానం చేసుకుందాం. మనము ఏ విధమైనటువంటి లోపము లేనటువంటి వారంగా మన సర్వ శరీరాన్ని స్వాధీనమందుంచుకునటానికి శక్తి గలవారముగా మాట విషయములో మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం. మాట విషయంలో మనం తప్పిపోకుండా ఉండేటట్లు మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం. అతి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.